హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ బ్లాగ్లో వచ్చేసి నేను జర్మనీలో హోమ్ మేడ్ నెయ్యి ఎలా చేస్తానని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే ఇండియా నుంచి కూడా కొరియర్ వచ్చిందనమాట. సో ఏమేమి వచ్చినాయి అని కూడా చూపిస్తాను మీకు. మీరు చూస్తున్నట్టే వెదర్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. హాయ్ చెప్పు. హాయ్. ఫ్రూట్స్ తినేస్తావు ముందు మిల్స్తో. సరే పద. ఏం తెచ్చుకున్నావు చూపించు నాకు. అది ఈరోజు మిల్స్ తాగి ఇది తింటావా? ఇష్టమా నీవికి? యా, ఇది మంచిదేనమ్మా, తినచ్చా ఇది? యా. Ja, genau. Babys darf nicht. Das ist für ab 1 Jahr. Siehst du? 1 Jahr అని రాసు చూడు. 1 year old kid నుంచి తినొచ్చు. యా. ఇప్పుడు వచ్చేసి నివికి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మోస్ట్లీ నివికి ఎక్కువ సీరియల్స్ అవి ఏమి ఇవ్వను మీరు చూసినట్టయితే. బట్ అప్పుడప్పుడు నేను ఒకే సీరియల్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ బ్రాండ్ నుంచి అనమాట. అది మనకి డిఎం మ్యూలర్లో దొరుకుతుంది పిల్లలకి. సో ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా యాడెడ్ ఏమి ఉండవు అనమాట. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ అటువంటివి ఏమి ఉండవు. సో ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. బట్ 1 year old నుంచి ఇవ్వాలి. నాకు నేనుగా నివికి ఏది కూడా ఎక్కువ బయట ప్రొడక్ట్స్ అంత అలవాటు చేయను అనమాట. నివి ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసి అడిగితే అందులో ది బెస్ట్ ఏముంది, ఏది హెల్దీ అన్నది నేను ఆప్షన్ చూసి ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ నివి కూడా అలానే అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ నివికి కూడా నేర్పిస్తాను ఎందుకు మంచిది కాదు ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి. అందుకని నివికి కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఎలాంటివి తినచ్చు ఎలాంటివి తినకూడదు అని చెప్పేసి. తన గ్రోత్కి కూడా అది మంచిది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టే మాకు కొరియర్స్ వచ్చినాయి అనమాట ఇండియా నుంచి. యాక్చువల్గా అయితే అవి 3 ప్యాకింగ్స్, ఆల్మోస్ట్ ఒక 25 kilo అనుకుంటా. 25 kgs అయితే కొరియర్ వచ్చింది. బట్ ఒక 10 kgs ఇంకా మధ్యలో ఆగిపోయింది అనమాట కస్టమ్స్లో. సో జర్నీలో ఎప్పుడు ఇదే ప్రాబ్లమ్, కొరియర్ వేయించుకోవాలంటే చాలా స్ట్రెస్ అవుతాం అనమాట. అది ఎప్పుడు రీచ్ అవుతుంది, ఒక్కొక్కసారి కస్టమ్స్లోనే ఆగిపోతుంది అనమాట. సో ఇది లాస్ట్ టైం నేను కొరియర్ వీడియో చేసి అందులో డీటెయిల్గా చెప్పాను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది. ఇప్పుడు కూడా సేమ్ అదే అనమాట. కాకపోతే ఇది మా మమ్మీ వాళ్ళు రాజమండ్రి నుంచి గోవా పంపించారు. గోవా నుంచి మా మావయ్య పంపిస్తూ ఉంటారనమాట. పాపం అక్కడైతే కొంచెం కొద్దిగా లేట్ అయినా సరే వచ్చేస్తుంది, రీచ్ అవుతుంది పక్కగా అని చెప్పి. బట్ ఈసారి అయితే ఒక ప్యాకింగ్ ఆగిపోయింది, అదైతే రాలేదు. ఈ 2 ప్యాకింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ కొరియర్ సర్వీస్ వచ్చేసి ఇండియా పోస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీస్ అనమాట. దీని గురించి డీటెయిల్స్ ని ఆల్రెడీ ముందు కొరియర్ బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ గా. సో చూసారు కదా, చిన్న బాక్స్ లో అయితే బట్టలు పెట్టారనమాట. అవైతే ఓపెన్ చేయలేదు నేను. సో అండ్ ఇంకా ఈ పెద్ద బాక్స్ లో వచ్చేసి మెయిన్ స్నాక్స్ అనమాట. అమ్మ వాళ్ళు ఇంట్లో అన్ని వండి పంపించారనమాట. నివి మంచిగా తింటుంది, ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. అండ్ నిజంగా కూడా నివి అయితే ఆల్రెడీ కొరియర్ అది ఓపెన్ చేస్తాం కదా, ప్యాకింగ్స్ అన్ని కూడా హ్యాపీగా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. అమ్మమ్మ వాళ్ళందరికీ కూడా చాలా సాటిస్ఫాక్షన్, అమ్మ వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, స్నాక్స్ మంచిగా తింటున్నామని చెప్పేసి. ఇవి వచ్చేసి మావే వేశారనమాట గోవాలో. అంటే చెప్పాను కదా, రాజమండ్రిలో సరిగా కొరియర్ అది మాకు ఎగ్జాక్ట్గా లేదు. మీ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి, మంచి కొరియర్ సర్వీస్ ఏదైనా ఉంటే జర్నీకి, సో దట్ మాకు యూజ్ అవుతుంది. సో ఇదేమో వచ్చేసి ఇంకా గోవా నుంచి వస్తుంది కాబట్టి మావే కూడా కొన్ని యాడ్ చేస్తారనమాట. ఈ స్టీల్ గరిట అండ్ బాకర్వాడి అండ్ అలానే కొంచెం బేల్, అలా రెడీమేడ్ స్నాక్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు. సో ఇవన్నీ వైట్ ప్యాకింగ్ అవన్నీ వచ్చేసి అమ్మ వాళ్ళు రాజమండ్రిలోనే ప్యాకింగ్ చేయించి పంపించేస్తారనమాట. మామూలు గోవాకి ఉంటాయి కదా లోకల్ సర్వీస్, సో వాటిలో పంపించేస్తారు. సో దట్ అవి 2 days లో మావే వాళ్ళకి రీచ్ అయిపోతాయి. అండ్ తర్వాత మావే పంపిస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి అమ్మమ్మ సొంతంగా పాపం తన చేతులతో చేసిన స్నాక్స్ అనమాట. కొద్దిగా ఇవి వచ్చేసి ఓన్లీ బటర్ అండ్ ఇంకా రైస్ ఫ్లోర్ వాటితో చేస్తారనమాట. అవి మేము చిన్నప్పుడు బాగా ఎక్కువ తినేవాళ్ళం. అమ్మమ్మ చాలా ప్రేమతో చేసి పెట్టేది మాకు. సో ఇప్పుడు అలానే నివి తింటుంది మంచిగా అని చెప్పేసి. ఆబ్వియస్గా పెద్దది అయిపోయింది కదా ఇప్పుడు అమ్మమ్మ, సో అంత ఎక్కువ క్వాంటిటీలో చేయలేరు ఇప్పుడు. సో కొద్దిగా నివి తింటుందని చెప్పేసి నివి కోసం అవి చేసి పంపించింది అనమాట. అండ్ నివి అవి తింటుంది. అండ్ ఇవి వచ్చేసి జంతుకులుగా పెట్టారు కానీ అవి ఇంకా విరిగిపోతాయి కదా, సో అలానే ఉంటాయి అనమాట. ఈ కొరియర్ మనకి అక్కడి నుంచి పంపినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ స్ట్రెస్ వచ్చేసి అది టైంకి రీచ్ అవుతుందా, మంచిగా ఉంటాయి లోపలవన్నీ, లేకపోతే లేట్ అయిపోతుందా, ఈ జర్నీలో ఇదే మెయిన్ టెన్షన్ అనమాట. సో మీరు చూస్తున్నట్టే అన్ని ఇంకా ప్యాకింగ్స్ అన్ని పంపించారు, అన్ని రకాలు. ఏదో కొంచెం అన్నా సరే టేస్ట్ చేస్తాం, ఇష్టపడి
ఇష్టపడతామని చెప్పేసి ఆ కోకోనట్ లడ్డూలు, ఇవి బెల్లంతో చేసిన లడ్డూలు, చిక్కీ ఇవన్నీ కూడా యాడ్ చేసింది అనమాట అమ్మ. అండ్ ఇంకో కొరియర్ ఆగిపోయిందని చెప్పాను కదా, అంటే ఇంకో ప్యాకింగ్. సో దానికోసం అయితే చూస్తున్నాం. ఇప్పుడేమో వచ్చేసి మాకు ఈస్టర్ హాలిడేస్ వెకేషన్ కూడా వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అనుకోకుండా కొరియర్ వేశారు, ముందు నుంచి ప్లాన్ లేదు, ప్లాన్ ఉంటే ముందుగానే వేసేవారు అనమాట. యాక్చువల్గా ఇంట్లో ఎప్పుడైనా ఇలా స్నాక్స్ వండినప్పుడు కంపల్సరీ కలిపే చేస్తారనమాట. అంటే మా అన్నయ్య వాళ్ళు US లో ఉంటారు కదా, వాళ్ళకి అండ్ అలానే మాకు కూడా అనమాట. అన్నయ్య వాళ్ళకి ఎలానో పంపిస్తున్నారు కొరియర్, వాళ్ళకి ఈజీగానే వెళ్తుంది. సో మీకు కూడా పంపిస్తాము ఎంతో కొంత ప్యాక్ చేసి అని చెప్పేసి కంపల్సరీ కొరియర్ అన్నది వేస్తారనమాట మాకు కూడా. సో అందుకని మాకు కొంచెం ఇలా హాలిడే టైంకి అయిందనమాట. సో మీరు చూసారు కదా, ఇవన్నీ రకరకాల స్నాక్స్ అన్ని పంపించారు. అండ్ ఇంకో ప్యాకింగ్లో ఇంకా మంచి స్నాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నివికి మెయిన్ ఫేవరెట్స్ నుండి ఉండిపోయింది. సో అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. హోప్ఫుల్లీ వెకేషన్కి వెళ్ళే ముందే వస్తుంది అనుకుంటున్నాము. అండ్ మీరు చూసినట్టే కారం పూస, బూందీ అండ్ ఇవేమో వచ్చేసి బెల్లం గవ్వలు ఉంటాయి కదా, అవన్నమాట. సో ఇవన్నీ ప్యాకింగ్స్ ఓపెన్ చేయగానే అన్ని మంచిగా స్టోర్ చేసేసుకున్నా అనమాట బాక్సెస్లో, సో దట్ అవి మెత్తగా అయిపోకుండా ఉంటాయని చెప్పేసి. నివి ఫ్రూస్టుక్ తినేసిందా? తిన్నదా నివి ఫ్రూస్టుక్? బాగుందా? సరే, నెయ్యి చేసుకున్నప్పుడు మనకి నెయ్యి లేదు కదా. యా, సో హాయ్ అండి, బ్లాగ్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడే నివికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది పెట్టాను. ఈరోజు సాటర్డే అనమాట, వీకెండ్. సో కొంచెం నెయ్యి చేయాలి, నెయ్యి లేదనమాట ఇంట్లో. సో నెయ్యి చేస్తున్నాను. అండ్ జర్నీలో నెయ్యి చేసుకున్నప్పుడు మనం మామూలుగా బటర్ యూజ్ చేస్తాం కదా సూపర్ మార్కెట్ నుంచి. సో నేనేం బటర్ యూజ్ చేస్తాను నెయ్యి అన్నది చూపిస్తాను. సో నేను యూజ్ చేసేది మోల్కరాయ్ బటర్ అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది గ్లెసన్నే బియో మోల్కరాయ్ అని ఉంది. ఇది బియో ప్రోడక్ట్ అనే కాదు, ఫాస్ట్ బుటర్ అనమాట. ఇది కొంచెం చెప్పాలంటే ఒక ట్రెడిషనల్ వేలో చేసిన బటర్ అనమాట. ఇది ట్రెడిషనల్ గా మోల్కరాయ్ అంటే వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేలో మిల్క్ తీస్తారు కదా. సో మోల్కరాయ్ అంటే మెయిన్ అదనమాట. ఆవుల నుంచి వాళ్ళు ఇండస్ట్రీగా తీసినట్టు కాకుండా న్యాచురల్ గా పాలు తీస్తారు కదా, అలా తీసి ట్రెడిషనల్ వేలో చేసిన బటర్ అనమాట. ఇది మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ ప్రోడక్ట్ మంచిది. మెయిన్ ఇప్పుడు మనకి చాలా చూస్తాం కదా, ఇందులో అయితే యాడెడ్ ఏమి ఉండవు అనమాట. ప్యూర్ బటర్ అనమాట. ఎక్స్ట్రా యాడెడ్ ఏమి ఉండవు. మనకి మామూలుగా పాపులర్ కెర్రీ గోల్డ్ కదా, నేను స్టార్టింగ్ లో అందరూ చెప్తే అదే వాడాను. అండ్ తర్వాత నాకు దీని గురించి తెలిసాక నేను నివికి అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. నివికి మోస్ట్లీ నెయ్యి తింటూ ఉంటది. మేము కొంచెం కుక్ చేసుకున్న వాటిలో నివికి అంత స్పైస్ అలవాట్లేదనమాట. సో డైలీ కొంచెం నెయ్యి వేసుకుని తింటది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఫాస్ట్ బుటర్ అనమాట. ఇది మనకు వచ్చేసి ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే రెవే కానీ, రెవేలో కొంటా నేను ఎప్పుడు. ఇది రెవేతో పాటు, సో ఇది నాకు తెలిసి రెవేతో పాటు ఇడేకాలో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ నేను మాత్రం ఎప్పుడు రెవేలో తీసుకుంటా అనమాట. ప్రైస్ కూడా మనకి కెర్రీ గోల్డ్ వీటితో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకుంటా. ఇది సిమిలర్, సేమ్ ప్రైసెస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా అరౌండ్ మనకి €4 ఉంటాయి 250 grams. సో నేనైతే ఈ బటర్ యూజ్ చేస్తాను. మీకు కావాలంటే ఫోటో అటాచ్ చేస్తాను చూడండి. సో దట్ మీకు సర్చ్ చేసుకోవడానికి మేబీ ఒకవేళ ట్రై చేస్తానంటే మీరు ట్రై చేయండి. సో యా, నిద్ర వస్తుంది అప్పుడే మళ్ళా. సో ఎప్పుడైతే నేను నివికి నెయ్యి చేస్తున్నాను అనమాట. అండ్ జర్నీలో నెయ్యి నాకు తెలుసు అందరూ ఇలానే చేసుకుంటారు కదా, లేకపోతే ఇండియా నుంచి తెచ్చుకుంటారు మోస్ట్లీ. డిఎంలో కూడా దొరుకుతుంది మనకి గెక్లెటే బుటర్ అని చెప్పేసి. అది కూడా నేను తెస్తూ ఉంటాను, ఆల్రెడీ చూపించాను మీకు అది కూడా నా వ్లాగ్స్లో. సో ఇప్పుడైతే నేను హోమ్ మేడ్ గీ అన్నది ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా మోల్కరాయ్ బుటర్ తెచ్చుకుని. చెప్పు, ఎవరు తింటారు నెయ్యి ఎక్కువ ఇంట్లో? నివి తింటది. లిపిక్ లిప్స్ కి రాసుకుంటది, అందుకని లిప్స్టిక్ అంటుంది అనమాట. అది లిపిక్ అంటది. సరే, ఎవరు? అవునా, Tell me I leave it yourself. Aber heute habe ich nicht die Mutter auf der Stimper. సరే, కానీ నువ్వు డెల్లాక్ కూడా చెప్పచ్చు. మనం చిన్న పిల్లలం కదా, లిప్స్టిక్ మనం చూపండి చెప్పేసి. వాళ్ళు డెల్లా దగ్గర ఉంటే నువ్వు చెప్పాను డెల్లాకి. అవును, ఫియర్ యూర్ ఆల్ట్ అంటే చిన్న పిల్లలు నాన్న, మీకు లిప్స్టిక్ అది అవసరం లేదు. Ashley had auch kein Lippick? ఓకే, సరేలే. ఓకే మామ, చూద్దాంలే అయితే. మా అమ్మ చూస్తుంది, ఏదైనా మంచిది దొరికితే అప్పుడు. ఓకేనా? మా అమ్మ కాఫీ. ఓకే, చేద్దామా? నెయ్యి చేద్దామా ఇప్పుడు బటర్తో? ఓకే, సూపర్ చెప్పు.
సో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది గ్లెసెనే బియో మోల్కరాయ్ అని ఉంటుంది. బియో ఫాస్ట్ బుటర్ నటూర్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట బటర్. ఇందులో షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సరే యా, సో ఇదన్నమాట పేపర్. సో ఇందులో చూసుకుని తీసుకోవచ్చు మీరు. ఇందులో ఫ్యాట్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గానే రాసున్నాయి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే. బట్ టేస్ట్ వచ్చి ఎలా ఉంటుంది అన్నది నేనైతే చెప్పలేను, సేమ్ కెర్రీ గోల్డ్లా ఉంటుందా లేదా అన్నది. అది గీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇది మంచిది కాబట్టి ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను. సో నెయ్యి అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది చూసారా, ఇదన్నమాట. ఆల్రెడీ ఇది అయిపోయింది. సో వేరే జార్ ఉంది, వేరే జార్లోకి షిఫ్ట్ చేస్తాను ఇది అయిపోయాక. సో అదనమాట. అండ్ ఇంకా నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదేమో వచ్చి సెసేమ్ ఆయిల్ అనమాట. ఫిష్ ఫ్రైకి అది యూజ్ చేస్తాను ఇవికి. ఇంకా ఇదేమో గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. ఇది కూడా మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఆల్డీలో దొరుకుతుంది గ్రౌండ్ నట్ ఆయిల్ అప్పుడప్పుడు ఏషియన్ సెక్షన్లో. అండ్ ఇదేమో వచ్చి నార్మల్ బియోనే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది. అండ్ ఆలివ్ ఆయిల్ ఏమో వచ్చి ఇది తీసుకున్నాను నేను. ఇది ఒకటి నచ్చింది అనమాట, ఆలివ్ ఆయిల్. సో ఇవన్నీ ఇంకా మిక్స్ చేస్తాను అనమాట. ఫ్రైస్కి అది ఎక్కువ హీట్ అవసరం లేదు దానికి ఆలివ్ ఆయిల్. అండ్ రెగ్యులర్ కర్రీస్కి ఇవి. అండ్ ఇవి మధ్య మధ్యలో వాడుతూ ఉంటాను గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా కర్రీస్కి. అండ్ ఇది వచ్చి మెయిన్ ఇవికి ఫిష్ ఫ్రై వాటికి వాడుతూ ఉంటాను అనమాట. సో చాలా చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి కదా. బట్ ఇట్స్ గుడ్, కోల్డ్ ప్రెస్ దొరుకుతాయి మనకు అన్ని ఇలా మంచిగా కొంచెం యూజ్ చేయడానికి బాగుంటాయి అనమాట ఇక్కడ. అండ్ నిన్న కొరియర్ వచ్చింది కదా స్నాక్స్, ప్రస్తుతానికి ఇంక ఇలా సర్దుకుని పెట్టించుకున్నాం అనమాట. ఇవేమో స్పెషల్గా నివికి చేసి పంపించింది అమ్మమ్మ. బటర్, వరిపిండి, బియ్యం పిండి ఉంటుంది కదా అది, ఇంకా పాలు అనమాట. సో వాటితోనే ఇంకా నివికి చేసి పంపించింది. ఇవి కూడా ఎంజాయ్ చేస్తుంది, బాగా తింటుంది అనమాట ఇష్టంగా. అండ్ ఇవి జంతుకులు, బూందీ, ఇవి కొంచెం పల్లి చిక్కీస్ అవి ఉంటాయి కదా అవి, ఇవన్నీ ఇందులో పెట్టాను. ఇంకా వేరేవేమో వచ్చి బాక్సెస్లో పెట్టా కారం పూస అవిని. సో ఈరోజు అయితే వెదర్ బాగుందనమాట. చూస్తున్నారు కదా, మంచిగా సన్లైట్ అయితే పడుతుంది బాల్కనీలోకి. మనకి మార్నింగ్ అంటే బాగుంటుంది అనమాట. నీ విష వద్దు. మార్నింగ్ ఎండ్ అయితే బాగా పడుతుంది అనమాట మనకి బాల్కనీ ఇంకా హాల్ అంతా కూడా. ఇది మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎండ్ అంతా తగ్గిపోతుంది. సో మధ్యాహ్నం నుంచి రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది బాల్కనీలో. మార్నింగ్ ఎండ్ కొంచెం తీసుకోవడానికి ఉంటుంది. నివి అందుకే ఆడుకుంటుంది కాసేపు బాల్కనీలో. ఈరోజు వెదర్ బాగుందనమాట. బాగా 21 వరకు చూపిస్తుంది ఈరోజు. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కొంచెం వర్షం వెదర్ చూపిస్తుంది. అలానే ఫ్లక్చువేట్ అవుతుంటుంది అనమాట. 1 వీక్ మంచిగా సన్నీగా ఉంటుంది. యా మామీ, 1 వీక్ ఏమో బాగా వర్షాలు అయి పడుతూ ఉంటాయి. సో అలాగ ఉంటుంది వెదర్ ఇక్కడ జర్నీలో. ప్రస్తుతానికైతే ఎండ తీసుకుంటున్నాం అనమాట పొద్దున్నే. అండ్ ఇవి చూసారా, ఇందాక మీకు స్టార్టింగ్ క్లిప్లో చూపించాను కదా, ఇవి మంచిగా గడ్డిలో చామంతి పువ్వులు వచ్చినాయి అనమాట. ఒక బార్డర్లో వచ్చినట్టు వచ్చినాయి చూడండి, మంచిగా చూడడానికి కూడా భలే ఉన్నాయి అసలు. ఇదంతా గార్డెన్ అంతా ఇక్కడ వరకు వచ్చినాయి అనమాట. అవి పువ్వులు బాగున్నాయి చూడడానికి. నివి ఏమో మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఇందులో వచ్చి సీడ్స్ వేసింది అనమాట నివి. ఇవి కొంచెం తనే సెల్ఫ్గా చేసుకుంది, సీడ్స్ ప్లాంటింగ్ చేసింది అనమాట. ఇవి ఇంకా వస్తాయి అనుకుంటా. అండ్ ఇవి ఇప్పుడు కొంచెం లోపల ఇండోర్లో పెట్టి ఉంచాను అనమాట. మొన్నటి వరకు వింటర్లో కొంచెం నెమ్మదిగా కాపాడాను. సో అవి బాగానే బ్రతికినాయి. అండ్ బయటకు వచ్చాక ఇప్పుడు బయట పెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం బడ్స్ అవి వస్తున్నాయి, ఫ్లవర్స్ వస్తాయేమో చూడాలి కొంచెం నెక్స్ట్ వీక్ అలాగా. సో చూసారా, మొత్తం బటర్ అంతా కూడా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఇంకా వేడికి. నేను కొంచెం ఎక్కువేం పెట్టాను, కొంచెం మీడియం సిమ్లో పెట్టే ఉంచేస్తాను అనమాట. నెమ్మదిగా కలుపుకుంటూ మధ్యలో, సో దట్ అది కొంచెం మంచిగా అవుతుంది. టైం తీసుకున్నా పర్లేదు. సో 4 or 5లో పెట్టి మేనేజ్ చేస్తుంటాను అనమాట. ఐదర్ మీడియం వరకు లేకపోతే కొంచెం లో మీడియంలో పెట్టి. సో ఇక్కడ చూడండి, ఆ బటర్ అంతా కూడా ఆల్మోస్ట్ మంచిగా మరిగిపోయి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసింది. అది కొంచెం లైటిష్ గోల్డెన్ షేడ్లోకి వస్తే ఆ గీ అన్నది మనకి ఫ్లేవర్ తెలిసిపోతుంది కదా, అరోమా అన్నది మనకి. సో అప్పటి వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. నేను మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చేలాగా ఏం చేయను అనమాట. మరీ అంత అవసరం లేదేమో అని చెప్పేసి నేను జస్ట్ క్లియర్గా మంచిగా వస్తే ఫ్లేవర్ మనకు తెలిసిపోతుంది కదా ఆబ్వియస్గా గీ అరోమా అన్నది. సో ఆ నెయ్యి అలా వచ్చే టైంకి అయితే నేను ఆఫ్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఆ నురుగ వల్ల మనకి ఏం కనిపించట్లేదు. అది కొంచెం వేడి ఆపేసి పక్కన పెడితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. క్లియర్గా కొంచెం చూస్తున్నట్టయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో
ఎలాగో బాటమ్ వచ్చేస్తుంది కదా, అదంతా కూడా బాటమ్ మనకి ఉండిపోతాయి కొన్ని పార్టికల్స్, అండ్ పైన మనం ఫిల్టర్ చేసుకుని గ్లాస్ జార్లో వేసేసుకోవడం. మాకైతే కంపల్సరీ గీ ఇంట్లో ఉండాలన్నమాట. అవి కొన్ని వంటకాల్లో యూజ్ చేస్తాం రెగ్యులర్గా, అండ్ అలానే పర్టికులర్గా నివీ కోసం అనమాట. నివీ ఎవ్రీడే గీ కన్స్యూమ్ చేస్తుంది అనమాట, డిన్నర్లో కానీ ఏదో ఒకలాగా. సో దానికోసం అయితే కంపల్సరీ చేస్తాం. అండ్ ఇప్పుడు చేసిన గీ నాకు ఆల్మోస్ట్ 1 month అయితే వచ్చేస్తుంది. మోస్ట్లీ నివీకే యూజ్ చేస్తాం అనమాట. సో అదనమాట ఇంట్లో చేసిన నెయ్యి. ఇలా చేస్తాను నేను జర్నీలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నివి ఫుల్ చెప్పాను కదా, సన్నీగా ఉంది వెదర్, మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. వ్లాగ్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ మేము అయితే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అప్కమింగ్ వ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను. అండ్ మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.